కుంభరాశి వారి జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు, చేర్పులు, మీ ఆలోచన విధానంలో అంటే అసలు ఏం చెయ్యాలి, ఏంటి అనేటటువంటి చాలా రకాలుగా ఆలోచించ ఆలోచించటము అంటే మీలో ఒక కొత్త వ్యక్తి అనేది కనిపిస్తూ ఉంటారనమాట. ఆ కొత్త వ్యక్తి రాకతోటి మీలోని కొత్త వ్యక్తి కూడా బయటపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు కూడా ఒక కొత్త వ్యక్తిలాగా మారిపోతారనమాట. మరి అసలు ఆ వ్యక్తి ఎవరు? మరి ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో మంచి జరగబోతుందా? లేకపోతే ఏదన్నా నష్టాలు జరగబోతున్నాయా? అనే విషయాలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటబడుతుందండి. ఈ వీడియో ద్వారాగా మీకు 100కు 1000% లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదనమాట. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే ఒంటరిగా కూర్చొని మరి వినే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఇంకా చాలా వరకు కూడా ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. ఈ కుంభరాశి వారిది మనం చూసుకున్నట్లయితే రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతిగా శని భగవానుడు ఉన్నాడనమాట. కుంభరాశి వారిని మనం జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరు చాలా అదృష్టవంతులండి. కానీ గ్రహాలనేవి అనుకూలత లేకపోవటం వలన చాలా రకాలైనటువంటి సమస్యలను వీరు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చనమాట. వీరి జీవితం ఎలా ఉంటుందంటే వడ్డించినటువంటి విస్తరలు అన్నీ ఉంటాయి కానీ తినటానికి ఏమీ లేదన్నట్లుగా అంటే వీరి సమస్యలనేవి అలా వస్తూ ఉంటాయన్నమాట. జీవితంలో దాదాపుగా అన్ని రకాలుగా వీరి జీవితంలో సాటిస్ఫైగానే ఉంటారు. దేవుడు అన్నీ అయితే ఇస్తాడు కానీ ఏదో ఒక బాధ, ఒక నిరాశ అనేది వీరిలో ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. దానివల్ల వీరికి కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి సమస్యల్లోనే భాగంగా ఇప్పుడు వీరికి ఇలాంటి సమస్య అనేది మొదలవుతుందనమాట. వీరి జీవితంలోకి అనుకోని ఒక కొత్త వ్యక్తి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల ఏంటంటే గతంలో వీరు ఎలాగైతే ఉన్నారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇప్పటి నుంచి వీరిలో కూడా మనకు ఒక కొత్త మనిషి అనేవారు కనిపించడం అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. అసలు మరి ఆ వ్యక్తి వల్ల ఏంటంటే చాలా రకాలైనటువంటి మార్పులు, చేర్పులు, ఒక్కొక్కసారి పట్టలేనంత ఆనందం, ఒక్కొక్కసారి పట్టలేనంత బాధ, ఒక్కొక్కసారి వాళ్ళు మా జీవితంలోకి రావటం అదృష్టమని భావించటం, లేదా ఒక్కొక్కసారి ఏంటంటే మాకేంటి నిజంగా మేమేంటో పొరపాటు చేస్తున్నాము, మేమేదో తప్పు చేస్తున్నాము అని అన్నట్లుగా వీరి ఆలోచన విధానంలో ఏంటంటే వందల కొద్ది మార్పులు, చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి చూసి అంటే మాకు మేమే ఏదో జరుగుతుంది అన్నట్లుగా మీకు మీరే భయపడతం అవ్వచ్చు. ఒక్కొక్కసారి మళ్ళీ ఏముందిలే అని చెప్పేసేసి పట్టించుకోకుండా మళ్ళీ వారితో మాట్లాడటము, వారితో సంతోషంగా ఉండాలని చెప్పి ప్రయత్నించటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. అంటే ఆలోచనలనేవి మారిపోతున్నాయి. గతంలో మీరు పని మీద బాగా శ్రద్ధ చూపించేవాళ్ళు. ఇప్పుడు మీకు మీ పనుల మీద ఆసక్తి కూడా అనేది కూడా ఉండట్లేదనమాట. ఇంకా తెలుసుకునే ముందల పూర్తి వివరాలు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం లేకపోవటము, అలాగే మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, ఫోన్లోనే మీకు సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఒకసారి గురువుగారి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక కుంభరాశి వారేంటంటే ఆ వ్యక్తి గురించి ఎన్నో రకాలుగా అంటే మానసికంగా చాలా రకాలుగా ఒక మాటలో చెప్పాలంటే డిస్టర్బ్ అవుతున్నారని చెప్పుకోవచ్చనమాట. దానివల్ల ఏంటంటే వీరి కుటుంబంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు, ఇళ్లల్లో వాళ్ళని కూడా సరిగ్గా పట్టించుకోకపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయనమాట. మరి అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మనం గమనించినట్లయితే వీరికేంటంటే ఒక కొత్త వ్యక్తి అనుకోని పరిచయంలో వీరు ఏర్పడుతూ ఉంటారనమాట. అంటే వీరు ఏదన్నా ఒక బిజినెస్ పని మీద అవ్వచ్చు, లేదా ఒక ఉద్యోగరీత్యా పని మీద అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా వేరే వీరి ఊరికి వెళ్తాము. ఇట్లా ఏంటంటే ఏదన్నా ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వీరి కంటపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. జరిగినప్పుడు ఏంటంటే మామూలుగా కుంభరాశి వారు వచ్చేటప్పటికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. అయితే ఆ ఎదుటి వ్యక్తి కూడా అందంగా ఆకర్షణీయంగా ఉండేసరికి ఏంటంటే వారి చూపులు కలవటం అనేది మొదలవుతుంది. అలా కలిసినప్పుడు ఏంటంటే మాట మాట ఏంటంటే అది ఒక ఫ్రెండ్‌షిప్‌గా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట.
ఇక తర్వాతేంటంటే, ఒకరి ఫోను నంబర్స్ ఒకరు తీసుకొని ఫోనుల్లో మాట్లాడుకోవటము, అలాగా ప్రతీది కష్టము, నష్టము చెప్పుకోవటము, అలాగా వారి ప్రయాణం అనేది మొదలవుతూ ఉంటుందనమాట. చివరికేంటంటే, అది ప్రేమగా మారే అవకాశం అనేది వీరి మధ్య అనేది ఏర్పడుతుందనమాట. చివరికి మనసులో ఏంటంటే, ఒకరి మీద ఒకరు అభిమానాన్ని, ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే, వారికి వీరు నచ్చుతారు, అలాగే వీరికి కూడా వారు నచ్చుతూ ఉంటారనమాట. అలా నచ్చినప్పుడేంటంటే, ఇక అంటే మొట్టమొదట్లో కొంచెం భయపడినా చేసినా కూడా తర్వాతేంటంటే వారితో మాట్లాడకుండా ఉండలేక ఇక పదే పదే ఫోన్‌లో మాట్లాడటం అవ్వచ్చు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మార్పులు అనేవి వీరి దగ్గర వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఈ కుంభరాశి వారిలో ఇలాంటి ఆలోచన విధానం అనేది ఒక కొత్త వింతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఎక్కువగా కూడా వారి పనుల్లో వారి లోకంలో వారు ఉంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే గ్రహాలనేవి మనకు అనుకూలత లేనప్పుడేంటంటే, అప్పుడప్పుడు ఇలాంటి వింత కార్యాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందనమాట. స్త్రీలను పురుషులవ్వచ్చు, పురుషులను స్త్రీలవ్వచ్చు. ఈ కుంభరాశిలో ఉన్న వారిని చూసుకున్నట్లయితే ఎంతగానో అభిమానిస్తూ ఉంటారనమాట. వారి జీవిత భాగస్వామిని తప్ప వారు కలలో కూడా ఎవరిని తప్పుగా ఆలోచించేటటువంటి వ్యక్తులు కాదనమాట. అలాగా ఇంకా ఇప్పుడు వీరి విషయానికొచ్చేటప్పటికి వీరు వివాహం కాని వారైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే వివాహం కాని వారి గురించి చెప్పుకుంటున్నామండి. వివాహం కాని వారు కాబట్టి మీరేంటంటే ఎదుటి వ్యక్తిని మీరు అభిమానించినా, ప్రేమించినప్పటికీ కూడా వారికి వివాహం కాకుండా, మీకు వివాహం కాకుండా ఉంటే అది ప్రేమగా మారితే బాగుంటుంది. దానివల్ల మీకు సంతోషం అనేది లభిస్తుందనమాట. కాబట్టి మీరేంటంటే చక్కగా వివాహం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటే మంచిదనమాట. వివాహం ఎలా చేసుకోవాలనంటే ఇంట్లో మీ పెద్దల యొక్క అంగీకారం మేరకు మీ పెద్దలకు చెప్పి ఒప్పించుకొని మీరు వివాహం చేసుకోండి. అలా చేసుకోవటం వల్లేంటంటే మీరు నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. పెద్దవాళ్ళ ఆశీస్సులనేవి మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయనమాట. అలాగా ఈ వివాహం కాని వారు ఆ వ్యక్తి విషయంలో మీరు ఎందుకంటే వీరు ప్రేమించినటువంటి వారిని వదులుకోలేరనమాట. వీరి ప్రేమ అనేది చాలా బలంగా ఉంటుందనమాట. ఒక మాటలో చెప్పాలంటే వీరి ప్రేమ దొరకటం కూడా ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చనమాట. అలాగా వదులుకోలేరు కాబట్టి మీరు పెద్దలకు ఒప్పించుకొని చక్కగా పెళ్లి చేసుకోండి. దాదాపుగా పెద్దలు గూడా ఒప్పుకుంటారనమాట. అలా ప్రేమించినటువంటి వ్యక్తిని భాగస్వామిగా పొందేటప్పటికి వీరికేంటంటే ఒక ఆనందము, ఒక సంతోషం అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి మీరు జీవితంలో మీకిప్పటి నుంచి ఏంటంటే మంచిగా కలుసుబాటు, ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు బాగా కలిసి వస్తుంది. మంచిగా సంపాదించుకుంటారు. ఎందుకంటే ప్రేమించినటువంటి వ్యక్తి మన జీవితంలో ఎప్పుడూ కూడా ఉంటారు అనుకుంటే, ఇక మనకేంటంటే ఏదో ఒక సాధించినటువంటి సంతోషం అనమాట. కాబట్టి మంచిగా నూతన ఉత్సాహంతో మన పనులు చక్కగా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మంచిగా జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుందనమాట. ఎందుకంటే పెద్దవారు కుదిరిచ్చినటువంటి సంబంధాలు అప్పటికప్పుడు చూసుకోవటం వేరండి. వారిద్దరి మధ్య ప్రేమ అనేది రావటానికి కొంత సమయం పడుతుంది. అలా కాకుండా నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం అంటే అది ఒక అదృష్టం అనమాట. అలాంటి అదృష్టం కొంతమందికి మాత్రమే దక్కుతుందనమాట. అలాంటి అదృష్టము ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రం దక్కుతుందని చెప్పుకోవచ్చు. అందరికీ అని చెప్పలేమండి. కొంతమంది మాత్రం అలా చేసుకునే అవకాశాలైతే పుష్కలంగా ఉంటున్నాయి. కాబట్టి దాని ద్వారాగా వారు చాలా సంతోషపడే అవకాశం అయితే ఉంటుంది. అయితే పెద్దల నిర్ణయం మాత్రం మీకు తప్పనిసరిగా కావాలనమాట. ఇది వివాహం కాని వారి కోవకు వస్తుంది. మరి వివాహమైనటువంటి వారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూద్దామనమాట. వివాహమైన వారేంటంటే వారికి వారికి వివాహం అయి ఉంటది. బిడ్డలు కూడా ఉంటారు కాబట్టి వీరికి కూడా ఏంటంటే, బయట పనుల మీద వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు తారసపడటం అనేది జరుగుతూ ఉంటుందనమాట. పరిచయం లేని వ్యక్తి, అనుకోని వ్యక్తి వీరికి తారసపడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఆ వ్యక్తితో కూడా వీరికేంటంటే మాటలు అనేవి మాట కలవటం అనేది జరుగుతూ ఉంటుందనమాట. అయితే ఇక్కడ మీకు వివాహం జరిగి ఉంది కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని వెనకమాల మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అనేవారు, కుటుంబం అనేది ఉంది కాబట్టి ఆ వ్యక్తులు అభిమానిస్తారండి. బయటికి వెళితే 10 మంది ఉన్నారంటే 10 మందిలో కనీసం ఇద్దరు, ముగ్గురైనా సరే మనల్ని గట్టిగా అభిమానిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మన పద్ధతి, మర్యాద, సాంప్రదాయాలు అన్నీ బాగున్నప్పుడు అభిమానిస్తూ ఉంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఆ అభిమానాన్ని మనం అంతటితోటే ఆపుకోగలగాలనమాట.
అలా ఆపుకోగలిగినప్పుడు మన జీవితానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. లేకపోతే మాత్రం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలైతే ఉంటాయన్నమాట. ఎందుకంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు చేసినప్పుడు వివాహం అయిన వారైనా కానివ్వండి, వారు కూడా పెద్ద పెద్ద వాళ్ళేం కాదు కదా! వయసు రీత్యా మనం చూసుకుంటే. వారిది చిన్న వయసే కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే పక్కన ఉన్నటువంటి స్నేహితులవ్వచ్చు, లేకపోతే అవతల వ్యక్తి అయినా సరే వీరిలో గట్టిగా అంటే కొంచెం బాగున్నప్పుడు, వీరు మనిషి బాగున్నప్పుడు, పనులు బాగున్నప్పుడు అవతల వ్యక్తి గట్టిగా కదిలించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. వీరి మనసులో లేని ఆలోచనలను కూడా పుట్టిస్తూ ఉంటారనమాట. అలాగా అంటే ఏమైంది మాట్లాడితే తప్పేముంది అనని చెప్పేసి పక్కన ఉన్నటువంటి స్నేహితులు ఎంకరేజ్ చేయటం అవ్వచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ఏముందిలే తప్పేముందిలే ఎంతమందో మాట్లాడుకుంటున్నారు. అలాగే మనం కూడా మాట్లాడదాము అన్న ఆలోచన ధోరణి అనేది వీరిలో కలగటము, వీరి యొక్క పరిస్థితుల రీత్యా అవ్వచ్చు. కుటుంబం అనేది సరిగ్గా అనుకూలతగా లేకపోవటం వల్ల అవ్వచ్చు. ఇట్లా ఏదో ఒక బలహీనతల వల్ల ఏంటంటే మాట్లాడాలి అన్నటువంటి ఆలోచనలనేవి బలపడుతూ ఉంటాయన్నమాట. అయితే అలా చేయటం అనేది చాలా వరకి కూడా పొరపాటండి. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి స్నేహితులు ఎవరైనా సరే ఒక మాట, ఒక సలహా మనం ఎదుటివారిది తీసుకున్నప్పుడు అది మంచి సలహా అయితే మాత్రమే తీసుకోవాలనమాట. ఇలాంటి విషయాల్లో తొందరపడి సలహాలనేవి తీసుకోకూడదు. ఎందుకంటే మీకు వయసు చిన్నదవ్వచ్చు. కానీ వయసు చిన్నదైనా, పెద్దదైనా మిమ్మల్ని నమ్ముకొని కుటుంబం ఉంది కాబట్టి, మీకు అంటే ఇలా వేరే వాళ్ళతో మాట్లాడాలి అంటే వారితో తప్పేముందులే మాట్లాడితే, అది తప్పు ఉద్దేశంతో కాకపోయినా మాట్లాడినా కూడా తప్పేముందులే అని చెప్పేసేసి ఫ్రెండ్స్ సలహా మేరకు మీరెప్పుడూ కూడా చెయ్యమాకండి. అలా చేయటం వల్ల ఏంటంటే చాలా వరకి కూడా మీ కుటుంబంలో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందనమాట. మీరు బాగానే అంటే మీరు మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. కానీ ఎదుటివారు మిమ్మల్ని మార్చొచ్చు కదా! వారు మిమ్మల్ని చెడగొట్టొచ్చు గదా! కాబట్టి ఎప్పుడూ కూడా ఎంతవరకో అంతవరకి ఒక పని మీద ఏదన్నా ఇప్పుడు పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పని మీద మాట్లాడుకొని అంతటితో ఉండాలి. కానీ అక్కడి నుంచి మీరు పర్సనల్ విషయాల్లోకి వాళ్ళనెప్పుడు కూడా ఎంటర్ కానివ్వమాకండి. పర్సనల్ విషయాల్లోకి ఎంటర్ అవ్వనిచ్చినప్పుడు ఏంటంటే అవి వేరే వేరేగా మారేటటువంటి అవకాశాలనేవి మారే అవకాశాలైతే కనిపిస్తాయన్నమాట. అందుకనే మన జీవితాల్లోకి తొంగి చూసే అవకాశాన్ని ఎప్పుడు కూడా మూడో వ్యక్తికి ఇవ్వకూడదనమాట. చిన్న వయసు అవ్వచ్చు. పెళ్ళిళ్ళైనా చిన్న వయసులో అవ్వచ్చు. కానీ తెలిసి పట్టుకున్న, తెలియక పట్టుకున్న నిప్పును పట్టుకుంటే కాలుతుంది కదండీ! అలాగే మీకు తెలిసి చేసినా, తెలియక మాట్లాడినా కూడా అది మీ జీవితంలో రేపు మీ కుటుంబంలో అల్లకల్లోలం చేసే అవకాశాలనేవి ఉంటాయన్నమాట. ఎవరో మూడో వ్యక్తి కోసం మనం ఇలాంటివి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వారు మనకు తోడెవ్వరు, నీడెవ్వరు. దారిన పోయేవాళ్ళే ఎన్ని చెప్పుకున్నా, ఎంత అభిమానించినా. వారి అభిమానం అనేది మాట వరకే ఉంటుంది కానీ, మన కష్టం వరకి రాదనమాట. మనం ఏదన్నా కష్టంలో ఉన్నాము అనంటే ఒక 10,000 సహాయం చేయగలుగుతారండి. లేకపోతే మీకేదైనా కష్టము, నష్టం వచ్చినప్పుడు వారి కుటుంబాన్ని దాటి ధైర్యంగా మీకు ముందుకొచ్చి సహాయం చేయగలుగుతారా? అలా ఏది చెయ్యలేరనమాట. వారు నలుగురు ముందుకొచ్చి ఏది కూడా చెయ్యలేరు. చాటున వరకి మాట్లాడతారు. అంతేగాని ఇక నలుగురిలోకొచ్చి మాత్రం వారు మాట్లాడలేరు. సహాయానికి పనికిరారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తుల కోసం మనకి తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం శాశ్వతమైనటువంటి సంతోషాలను దూరం చేసుకోవద్దు. కాబట్టి బయట వారితోటి ఎంతమంది స్నేహితులేంటంటే సమస్యల్లోకి తోసేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారండి. మళ్ళీ చెయ్యందిస్తే పైకి చెయ్యి లాగటానికి కూడా ఎవ్వరు మనకు సహాయం చేయరనమాట. కాబట్టి మీరేంటంటే మీ ఆలోచన విధానం ప్రకారం మీరు కరెక్ట్‌గానే ఉండండి. ఎవ్వరి మాటలు వినొద్దు. మీరేదన్నా పని ఇది ఆడవారికైనా, మగవారికైనా ఎవరికైనా వర్తిస్తుందండి. అందరికీ అని కాదు. కొంతమంది ఇలా ఏంటంటే కొంతమంది ఇబ్బందులు పడి కొంతమంది పరంగా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందనమాట. కాబట్టి మీకు అలాంటి సమస్యలనేవి రాకుండా జాగ్రత్త పడటం కోసం ముందుగానే ఇది మీకు బాగా ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే మనసు అనేది ఒక్కొక్కసారి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మన మనసే మనకు ఒక్కొక్కసారి శత్రువుగా మారుతుంది. చుట్టూతా ఉన్నటువంటి వారి మాటలేంటంటే బలంగా తయారవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ చుట్టూతా ఉన్నవారు కానీ, లేకపోతే ఆ అభిమానించే వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా మన జీవితానికి మనకు సహాయం చేయరనమాట. తప్పైనా, ఒప్పైనా దేవుడిచ్చినటువంటి జీవితము, దేవుడిచ్చినటువంటి మనుషులతోటే మనం గడపాలి. అదే మనకు మంచిదనమాట. అంతకు మించి వేరే ఆలోచన చేసినట్లయితే చాలా రకాలుగా నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వివాహం కాని వారనుకోండి చక్కగా వివాహం చేసుకుంటారు. అక్కడ వారికి అడ్డంకనేది లేదు. కానీ వివాహమైన వారు కూడా ఏముందులే అని చెప్పి మాట్లాడితే మాత్రం చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందనమాట. కాబట్టి వివాహమైన వారికి, వివాహం కాని వారికి చాలా తేడా అనేది ఉంటుందనమాట. కాబట్టి వివాహం
వివాహమైన వారికి కూడా ఇలాంటివి ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో వివాహమైన వారిలోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి ఎప్పుడు ఎటువంటి చెడు ఆకర్షణలకు కూడా లోనవ్వొద్దు. చెడు మనుషులేంటంటే చాలా చక్కగా ఆకర్షిస్తారు. చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారి మాయలో పడొద్దనమాట. అలాగా ఆ కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మాత్రం వివాహమైన వారి జీవితంలోకి తెచ్చుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారండి. మీరిప్పటికే బాధలు పడుతున్నారు అని అనుకుంటున్నారు కదా! ఇప్పుడు మీకున్నటువంటి బాధలు చిన్నయి అని చెప్పుకోవచ్చనమాట. కానీ ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే మాత్రం ఈ బాధలంటే ఏంటనేది అప్పుడు అర్థమవుతుంది. అసలు బాధలేంటనేది అప్పుడు తెలిసిద్దనమాట. అప్పుడు వాడితో పోల్చుకుంటే ఇవేముందిలే చిన్న చిన్నయి అని అనిపిస్తాయి. డబ్బు లేకపోవటం పెద్ద సమస్య కాదండి జీవితంలో. కానీ ఇలాంటి కొత్త కొత్త వ్యక్తులను మనం ఆహ్వానిస్తాం చూడండి. తెలిసి తెలియక అంటే పక్కన వాళ్ళ యొక్క సహకారంతో ఏముందిలే అని చెప్పేసేసి ఇవి పెద్ద సమస్యలు. ఇలాంటి వాటి వల్ల జీవితాలు తల్లకిందులైపోతాయనమాట. కాబట్టి మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సరే పని మీద మనం బయటికి వెళ్తాం తప్పు లేదు. మనం పని చేసుకొని అంతవరకే వచ్చేసేయాలి. బయట వారిని ఎవరినైనా సరే మన జీవిత భాగస్వామిని తప్ప అందరిని తోబుట్టువుల్లాగా మనం ఆదరించినప్పుడు మనకి ఎలాంటి సమస్యలనేవి రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చెడగొట్టే ప్రయత్నాలు ఎదుటివారు ఎంత చేసినా కూడా వారికి అవకాశం ఇవ్వొద్దు. మీరుగా కరెక్ట్‌గా ఉండండి. కుంభరాశి వారి వ్యక్తిత్వం చాలా మంచిదండి. మీరు అలాగే ఉండండి. ఎవ్వరి మాయ మాటల్లో పడొద్దు. మంచి చెబితే వినండి. అంతేకాని చెడు చెబితే మాత్రం ఎవ్వరి మాటలు కూడా వినొద్దు. ఇది గుర్తుంచుకోండి. అర్థమైంది కదండీ! కుంభరాశి వారి జీవితంలో కొత్తగా ప్రవేశించేటటువంటి ఆ వ్యక్తి అయితే వీరనమాట. వారి వల్ల జరిగేటటువంటి సంఘటనలను కూడా నేను మీకు క్లుప్తంగా చెప్పాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో అనేది కుంభరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనమాట. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన చాలామందికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడి వారి జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వారి భవిష్యత్తు బాగుంటుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది కాబట్టి లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.